దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణ స్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం. ఆయన కిరణములు ప్రసారమవుతాయి. ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి. ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో అలా పడడాన్ని గమనించగలరా అంటే అది భావము యొక్క పరిపుష్టత చేత ఉంటుంది. సూర్యకిరణముల యొక్క స్పర్శ మీరేం పెద్ద కష్టపడిపోయి కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు. మీకు ఎదురుగుండా భగవానుడు దర్శనం అవుతూ ఉంటాడు. మిగిలిన చోట్ల భావనామాత్ర సంతుష్టాయై నమః మీకు భావన ఉండాలి. సూర్యుని యందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. అసవ్యో అతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంటుంది యజుర్వేదం. ప్రాతకాలమునందు ఉండేటటువంటి సంధ్యాకాలంలో అరుణారుణ కాంతులతో ఆకాశంలో ఎవరికి కనపడతాడు అంటే ప్రజ్ఞాపాతవములు, పాండితీ ప్రకర్ష, పరమభక్తి ఉన్న వాళ్ళకి కాదు. చెరువులోని నీళ్లు కుండలో పట్టి తల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోయేటటువంటి అమాయకులైనటువంటి కాంతలు కూడా ఆ సమయంలో భగవానుణ్ణి దర్శనం చెయ్యవచ్చు. అంత తేలికగా మాంసనేత్రానికి దొరికే ఏకైక భగవత్ స్వరూపం భాస్కర స్వరూపం ఒక్కటే. పైగా అది ఒక దేవతా స్వరూపం కాదు, అది పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైన కారణం చేత ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ఆయనని నమక చమకాలు కూడా మధ్యలో పెట్టి స్తోత్రం చేశారు. కాబట్టి తన కరస్పర్శ చేత, కిరణ స్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది. అందుకే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతా స్వరూపములుగా చెప్పబడేటటువంటివి రెండున్నాయి. ఒకటి హనుమ. ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు. రెండవ వారు సూర్యుడు. కానీ సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం అందుకొచ్చింది. సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం. కోణార్క సూర్య దేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి, కుష్ఠవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. అంత ఉత్తర క్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపం ఏది ఉన్నదో ఆ భాస్కర స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు. భగవంతుడు భగవంతుడు అని ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో పరిశ్రమ చేసే కన్నా అసలు మాంసనేత్రానికి దొరికేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేయడం ఎంత తేలికైనటువంటి విషయం. అసలు ఒక మనుష్యుడు తన జన్మ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పవలసిన అవసరం ఏదైనా ఉంటే ప్రాతకాలంలోనూ పశ్చిమాద్రిని చేరిపోయినటువంటి సూర్యబింబాన్ని దర్శనం చెయ్యకుండా గడిపేసేటటువంటి వాడెవడుంటాడో వాడు మాత్రమే శాస్త్రం దృష్టిలో అయితే కృతఘ్నుడు. దేని చేత కృతఘ్నుడు అంటే భగవానుడే స్వయంగా వినువీధిలోకి వచ్చి నిలబడినా లేచి ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చెయ్యలేకపోయిన వాడెవడో వాడు కృతఘ్నుడు. ఆ కృతఘ్నుణ్ణి ఆయన క్షమించలేడు. అందుకే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటుంది ఆదిత్య హృదయం. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి, ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేసేట. 4 దిక్కులను సృష్టి చేస్తారు. ఎందుకంటే దిక్కు అనేటటువంటి దానికి ఉపాసనా క్రమమునందు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొదటి నమస్కారం ఎటువైపుకి అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం. ఎందుచేత అంటే సూర్యకిరణములు పడితే తప్ప సుషుమ్నా నాడి అసలు చైతన్యాన్ని పొంది ఒక్కసారి ఆ హృదయ పద్మం వికసనాన్ని పొందదు. అలా పొందించేటటువంటి సూర్యనారాయణమూర్తి ఏ దిక్కున ప్రకాశిస్తాడో ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచారు.
ప్రాక్ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే మొదటిది, పూర్వము అని. పూర్వ దిక్కు, ప్రాక్ పశ్చిమము అని పిలుస్తారు. పూర్వోత్తర భాగములు అంటారు. ఏదో భాగవతం దశమస్కంధం ఉందనుకోండి, పూర్వ భాగము ఉత్తర భాగము అంటారు. పూర్వ భాగము అంటే మొదటిది, ఉత్తర భాగము అంటే తరువాతది. అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్, అది తూర్పు. తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. తూర్పు దిక్కు తెలిసి తీరాలి. ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు, ప్రాక్ అని పేరు. ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు. ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని. ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుని యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు. ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు. అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు. మనుష్యుడికి యోగశక్తే కాదు, శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది. కిష్కింధకాండలో శ్రీరామాయణంలో ఆ దిక్కుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తాడు సుగ్రీవుడు. సూర్యోదయం ఎక్కడవుతోందో చెప్తాడు. చెప్తున్నప్పుడు కిష్కింధలో బయలుదేరితే ఆ వానరుణ్ణి పిలిచి ఆయనతో అంటాడు, నువ్వు 1,00,000 మంది వానరులతో కలిసి బయలుదేరవలసి ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కాని ఇతర శరీరములు కాని వెడతాయి. దాటితే ఇక దేవతలే, ఎవరు వెళ్ళలేరు.